నర్సింగ్ విద్యలో భారీ లోపం. తెలంగాణలో నిబంధనలు గాలికి వదిలేసిన ప్రైవేట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరం అంట. ఈ నర్సింగ్ కళాశాలలో భారీ అవకతవకలండి. ఒక బిల్డింగ్లో 3-4 ఫ్లోర్లు ఉంటాయి, 3-4 కాలేజీలు ఉంటాయి ఒకే బిల్డింగ్లో. దారుణాలు చాలా ఉన్నాయి నర్సింగ్ కళాశాలవి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనలను, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘిస్తూ మౌలిక వసతులు, అధ్యాపకులు, క్లినికల్ ప్రాక్టీస్ లేకుండా అక్రమంగా కళాశాల నిర్వహిస్తారనే తీవ్ర ఆరోపణలు వెళ్ళకొచ్చాయి. ఈ వ్యవహారంపై మాసారం ప్రేమ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైకోర్టుకు సహా ఫిర్యాదు చేయడంతో ఈ లోపం తీవ్రత బహిర్గతమైంది. ఇదేంటంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 154 బీఎస్సీ నర్సింగ్ కాలేజీలు ఉన్నాయంటండి. అందులో 37 గవర్నమెంటు, 117 ప్రైవేట్ ఉన్నాయి. వీటిలో మొత్తం 7,150 మంది విద్యార్థులు ఉన్నారంట. అయితే ప్రైవేట్ కళాశాలలో నెలకొన్న లోపాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దాదాపు 50కి పైగా ప్రైవేట్ కళాశాలలు ప్రభుత్వ జీవోలో ఉన్న అడ్రస్లో కాకుండా వేరే అడ్రస్లో ఉన్నాయంట. అంటే 50కి పైగా ప్రైవేట్ కళాశాలలు, 1 కాదు 2 కాదు, చూడండి 50. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాల్లోని పలు కళాశాలలు ఒకే భవనంలో జిఎన్ఎంఏ నర్సింగ్, ల్యాబ్ టెక్నీషియన్, పారామెడికల్ కోర్సులతో పాటు బీఎస్సీ నర్సింగ్ కోర్సులు కూడా పెడుతున్నారు ఒకే బిల్డింగ్లో. అదేమన్నా కోచింగ్ సెంటరా? ఐఎన్సీ నిబంధనల ప్రకారం వేర్వేరు కోర్సులకు తగినంత విస్తీర్ణం ఉండాలి. కానీ ఇక్కడ ఆ నిబంధనలే పాటించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కళాశాలలు మౌలిక వసతులు, భవనాలు, అధ్యాపకులు, వారి జీతాలకు సంబంధించి తప్పుడు అఫిడవిట్లను ఇస్తున్నారు. అధ్యాపకుల వివరాలు, లీజ్ డీడ్లు, జీతాల వివరాలు సైతం బ్లర్ చేసి దాచిపెట్టడం వారి ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది. మరి ఎందుకు బ్లర్ చేస్తున్నారు? ఈ అక్రమాలకు కాళోజీ యూనివర్సిటీ అధికారుల నిండా నిర్లక్ష్యం, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పర్యవేక్షణ కరువు ప్రధానంగా కారణాలు కనిపిస్తున్నారు. దీనివల్ల సమాజానికి జరిగిన నష్టం ఏందో అనొచ్చు మీరు. ఏంటి దీనివల్ల నష్టం? ఇప్పుడు తప్పు అడ్రస్ ఇచ్చారు, లేకపోతే ఒకచోట అన్ని రకాల ఇవి పెడుతున్నారు. దానివల్ల ఏంటి నష్టం అంటే ఆరోగ్య వ్యవస్థ ప్రమాదంలో ఈ వ్యవస్థాగత లోపాలు విద్యార్థులు మాత్రమే కాకుండా మొత్తం సమాజ ఆరోగ్య వ్యవస్థపై తీవ్రంగా దెబ్బతింటుంది. ఎందుకంటే ఈ నర్సింగ్ దగ్గర నుంచి వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ ఉండాలండి. ఎందుకంటే వీళ్ళు ట్రైనింగ్ తీసుకుంటే రేపటి రోజున వీళ్ళు హాస్పిటల్కి వచ్చిన తర్వాత సరైన ట్రీట్మెంట్ చేయగలుగుతారు. లేదంటే ఎక్కడో ఇంజెక్షన్ చేయమంటే ఎక్కడో చేస్తారు.